స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని మోదీ ప్రకటన చేయాలంటూ ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కార్మికులు కదం తొక్కారు. రేపు ప్రధాని విశాఖ పర్యటన సందర్భంగా స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ బయట ఆందోళన నిర్వహించారు. కూరనపాలెం స్టీల్ ప్లాంట్ గేట్ దగ్గర నుంచి కార్మికులు ఉద్యోగులు ర్యాలీగా కలెక్టరేట్ కు వెళ్లారు. 3 నెలలుగా తమకు జీతాలు కూడా ఇవ్వడం లేదని కార్మికులు చెబుతున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఫస్ట్ నుంచి కూడా ఒకటే నినాదం. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పెద్ద ఎత్తున కార్మికులు కార్మిక నేతలు ఉద్యోగులు పెద్ద ఎత్తున 4 సంవత్సరాలుగా ఆందోళన చేసిన కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే రేపు విశాఖ మోడీ పర్యటన సందర్భంగా పూర్తిగా మోడీకి వ్యతిరేకంగా ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. ఎందుకంటే దీనిపై స్పష్టమైన ప్రకటన ఇవ్వాలి. అలాగే మాకు 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదంటూ విశాఖ కూరనపాలెం నుంచి అలాగే విశాఖ కలెక్టరేట్ వరకు పూర్తిగా పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అంతా కార్మిక నేతలను వారితో మాట్లాడుతాం. చెప్పండి, రేపు మోడీ పర్యటన సందర్భంగా ఆయనకి ఏం చెప్పదలుచున్నారు? విశాఖ ఉక్కు తెలుగు హక్కు అంటూ 1424 రోజుల నుంచి ఉద్యమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా మారింది. 67 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు, 7 కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీలు, 32 మంది ప్రజలు ప్రాణత్యాగాలు చేస్తే విశాఖ ఉక్కు వచ్చింది. 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే 1,00,000 మంది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఉపాధి కల్పిస్తూ ఉంది. ఈ పోరాట కాలంలోనే లక్షల కోట్లు ప్రైవేటు వ్యక్తులకి మాఫీలు చేసింది ప్రభుత్వం, బ్యాంకులు మాఫీలు చేసింది. కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వడ్డీతో చక్రవడ్డీతో కట్టింది. ఈ సందర్భంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రాష్ట్రానికి కేంద్రానికి 54,000 కోట్ల రూపాయలని నిధులను సమకూర్చింది. కాబట్టి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 3 ఏళ్ళు ట్యాక్స్ హాలిడే ఇవ్వాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సేల్లో విలీనం చేయాలని, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతగాలు కేటాయించాలని మోడీ గారు ప్రకటన చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కూరనపాలెం జంక్షన్ నుంచి ఇక్కడి వరకు కూడా బైక్ ర్యాలీ నిర్వహించాం. కలెక్టర్ గారు కలిసి విన్నవించబోతా ఉన్నాం. చాలా మంది నిర్వాసితులు ఉన్నారు, భూములు ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి? సరే, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలని చెప్పి 1420 రోజులుగా ఉద్యమం చేస్తూ ఉన్నాం. నేడు 8వ తారీఖున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పర్యటనకు వస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక మంచి ప్రయత్నం చేస్తారని చెప్పి ఆశాభావంగా వ్యక్తం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే 2000 టైంలో BIFRకి వెళ్ళిపోయినప్పుడు స్టీల్ ప్లాంట్ని నాడు NDA ప్రభుత్వం ఉండి కాపాడిన విషయం అందరికీ తెలిసిన విషయమే. నేడు ఇదే NDA ప్రభుత్వం కూడా అధికారంలో ఉంది. నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాజ్పేయి గారితో మాట్లాడి ఎలాగైతే స్టీల్ ప్లాంట్ కాపాడారో నేడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఎలాగైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వంలో కొనసాగుతుంది, స్టీల్ ప్లాంట్ కోసం భూములు ఇచ్చిన నిర్వాసితులకి శాశ్వత పరిష్కారం జరుగుతుందని చెప్పి ఓ ప్రకటన వస్తుందని ఆశాభంగా చూస్తా ఉన్నాం. ఆల్రెడీ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉండగా మరో స్టీల్ ప్లాంట్ ప్రారంభించడానికి శంకుస్థాపన చేసే పరిస్థితి ఉంది. ఎందుకంటారు ఈ పరిస్థితి? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉత్తరాంధ్ర జీవనాడి. ఈ పరిశ్రమ వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 30 లక్షల మందికి ఆధారం అక్షయపాత్రగా ఉన్నటువంటి ఈ పరిశ్రమను మట్టుపెట్టి ఆదానికో అంబానికో కట్టబెట్టి మరో పరిశ్రమని తీసుకురావాలని చెప్పి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగంగానే నక్కపల్లిలో ఒక మెటల్ పరిశ్రమను తీసుకురావాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుంది. ఇది దురదృష్టకరమైన అంశం. ఉన్న పరిశ్రమని 20 మిలియన్ టన్నులు ఎక్స్పెన్షన్ వరకు చేయగలిగిన పరిశ్రమని మూసివేస్తూ అనేక ఆంక్షలు విధించి ఇబ్బంది పెడుతున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా నడపడం అన్నది దుర్మార్గమైన చర్య. ఈ సంక్రాంతి వేళ విశాఖ ఉక్కు కార్మికులతో పాటు ఉత్తరాంధ్ర ప్రజల యొక్క జీవనాడి అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడానికి 1400 రోజులుగా అలుపెరిగిన పోరాటం చేస్తున్నటువంటి ఈ ప్రాంత ప్రజానీకం సంక్రాంతి వేళ భోగి మంటల్లో వీళ్ళు కానీ రేపు 8వ తారీఖున భారత ప్రధానమంత్రితో విశాఖ ఉక్కు ప్రభుత్వ రంగంలో కొనసాగుతుంది. అలాగే విశాఖ ఉక్కుని శైలిలో విలీనం చేస్తున్నాం. అలాగే 4 సంవత్సరాలుగా కార్మికులు కోల్పోయినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఇస్తున్నాం. మైన్స్ని తీసుకొచ్చిస్తున్నాం అని చెప్పి ప్రధాని ప్రకటన చేయకపోతే ఈ సంక్రాంతి వేళ భోగి మంటల్లో ఈ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నాయకుల దిష్టి బొమ్మలను దగ్ధం చేసి ప్రభుత్వాలకి తగిన గూఢంపాఠం చెబుతాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నా. దీని పూర్తి ఉత్పత్తి సంబంధించి 20,000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని, అలాగే దీని మైన్స్ కేటాయించాలి. కార్మికులు రావాల్సిన బకాయిలు 4 నెలల బట్టి జీతాలు ఇవ్వలేదు, ఆ జీతాలు కూడా చెల్లిస్తామని ప్రకటన చేయాలి. లేని పక్షంలో ఈరోజు ఇంకా ఉద్యమం రేపటి నుంచి రేపు ఉదయం 8 గంటల నుంచి మరి ఎల్లుండి 8 సాయంత్రం 8 గంటల వరకు కూరనపాలెంలో పెద్ద ఎత్తున
నిరాహార దీక్ష అనేది కూర్చోవడం జరుగుతుంది. అదేవిధంగా మోడీ గారు ప్రకటన చేయించిన బాధ్యత చంద్రబాబు నాయుడు మీద, పవన్ కళ్యాణ్ మీద ఉంది. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఇంకా ఉధృతం చేస్తాం, ఈ స్టీల్ ప్లాంట్ కాపాడుకుంటాం అని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఇది కార్మిక నేతలు, ఉద్యోగులు పెద్ద ఎత్తున అయితే మోడీకి హెచ్చరిస్తున్నారు. రేపు విశాఖ పర్యటన మోడీ సందర్భంగా పూర్తిగా అయితే దీని మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. ఎందుకంటే 14 రోజులుగా ఆందోళన చేస్తున్న ఏమాత్రం మీకు చేమ కుట్టినట్టు కూడా లేదని వీళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా ఇవాళ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు కూడా మనం చూసాం. ఇది ఇక్కడ బస్ నాయుడు వ్యక్తి విశాఖ నుంచి.